సార్ ఇప్పుడు ఈ షెడ్యూల్స్ తీసుకుంటారు కదా సార్, షెడ్యూల్స్ తీసుకుంటున్నాం, దాంట్లో షెడ్యూల్స్లలో కొన్ని ఐటమ్స్ రావట్లేదు. ఓకే, చూద్దాం ఏమేమి వస్తాయో చెప్పండి. ఈపీఎఫ్ షెడ్యూల్స్ రన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో వచ్చేసరికి ఈవెంట్ రావట్లేదు. అట్ ద సేమ్ టైం ఓకే రైట్, చూద్దాం సులువు చూద్దాము. సో one more thing, we already created WhatsApp groups for elsewhere districts, say old districts. We have WhatsApp groups. I think almost all the people who are employees who are dealing with payroll, right from junior assistant to junior accounts officer, as well as AOs and SAOs also, we included in that group. Okay, whatever the issue, I think Sulivov is dealing with payroll. You may raise your issue, we will handle it. We will give the proper solution for it. No issues, Sulivov. See, here up to now, our PO sir has explained about how to update SCM, payroll in SCM. Okay, what is the meaning of SCM? Human Capital Management. Very good. See, in SCM, the data will be stored in infotypes. Okay. సార్ చెప్పిందంతా మీకు ఇన్ఫోటైప్ అన్నారు కదా. ఇన్ఫోటైప్ ఈజ్ నథింగ్ బట్ ఈ ట్రైనింగ్ సెంటర్ ఒక ఇన్ఫోటైప్ అనుకుంటే, ఈ ట్రైనింగ్ సెంటర్లో డి గారి ఛాంబరు, ఈ క్లాస్ రూమ్ ఎట్లా, ఇవన్నీ సబ్ టైప్స్. నథింగ్ బట్ కాల్డ్ ఇస్ అ వేజ్ టైప్. మన పేరోల్ పరిభాషలు చెప్పుకోవాలంటే ఒక వేజ్ టైప్. అంటే ఎస్ఏపిలో ఇన్ఫోటైప్స్ ఉంటాయి, ఇన్ఫోటైప్స్లో వేజ్ టైప్స్ ఉంటాయి. ఇన్ఫోటైప్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాన్ని స్టోర్ అవుతుంది. అట్లా సార్ చెప్పిన దాంట్లో మీకు ఇప్పుడు ఒక 3 కేటగిరీస్ కింద సార్ ఆయన చెప్పాడు మీకు క్లియర్గా. ఏంటంటే 0 అని చెప్పారు సార్. ఇన్ఫోటైప్ 0 మీన్ ఫర్ యాక్షన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్షన్? నథింగ్ బట్ సర్వీస్ బుక్ ఎంట్రీ. ఆల్ సర్వీస్ బుక్ ఎంట్రీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఇన్ఫోటైప్ నంబర్ 0. సర్వీస్ బుక్ ఎంట్రీస్ అంటే ఒక ఎంప్లాయీ ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు ఆయనకి ఇచ్చే ప్రతి ఆర్డర్ కూడా దానిలో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయ్యేదాన్ని ఎంట్రీ అంటాం మనం. ఆ ఎంట్రీని HCM లో యాక్షన్ అంటాం. యాక్షన్ ఈజ్ ఈక్వల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్షన్ అంటే యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ బుక్ ఎంట్రీ. దట్ ఎంట్రీ స్టార్ట్స్ ఫ్రమ్ జాయినింగ్, అపాయింట్మెంట్ టు రిటైర్మెంట్. అవన్నీ కూడా ఒక ఎంట్రీ. అంటే సపోజ్ మీ కమెన్స్మెంట్ ఇచ్చింది, ఒక ఎంట్రీ రికార్డ్ అవుతుంది. కంప్లీషన్ ఇచ్చింది, ఒక ఎంట్రీ రికార్డ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయింది, ప్రమోషన్ వచ్చింది, ఏజీ ఇచ్చిండ్రు, ఏదైనా పనిష్మెంట్ ఇచ్చిండ్రు, అది కూడా సర్వీస్ బుక్ లో రికార్డ్ అవుతుంది. ఏదైనా ప్రాపర్టీ ఉన్నాం, పర్మిషన్ తీసుకొని, అది కూడా సర్వీస్ బుక్ లో రికార్డ్ అవుతుంది. దట్ ఆల్ ఎంట్రీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఇన్ఫోటైప్ నంబర్ 0. సిమిలర్లీ 1 సార్ చెప్పాడు కదా 1 అని చెప్పేసి, 1 లో ఏమేమి ఉంటాయి? యువర్ ఆఫీస్ డీటెయిల్స్. రఘునాథ్ రాఘవేంద్ర ఇస్ దేర్. ఇంటికి ఇప్పుడు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన పేరేంటి? రాఘవేంద్ర. ఏడపోయిన అమెరికాలో పోయిన కూడా రాఘవేంద్ర అని చెప్పి, అవునా? ఆఫీస్ లో రాఘవేంద్ర జూనియర్ అసిస్టెంట్. బయటికి వెళ్తే అంటే జూనియర్ అసిస్టెంట్ అనేది ఆఫీసా పర్సనల్? అంటే మీకు చెప్పడానికి ఆఫీస్ కి పర్సనల్ తేడా చెప్పడానికి. పర్సనల్ డీటెయిల్స్ తన నేము, తన డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయితే ఇన్ఫోటైప్ నెంబర్ 2 పర్సనల్. బట్ వేర్ ఆఫీస్ డీటెయిల్స్, డివిజన్ ఆఫీస్, ఈఆర్ఓ ఆఫీస్, సర్కిల్ ఆఫీస్, జూనియర్ అసిస్టెంట్, దట్ ఆల్ రిలేటెడ్ టు ఆఫీస్ ఇన్ఫర్మేషన్, దట్ ఆల్ స్టోర్డ్ ఇన్ ఇన్ఫోటైప్ నెంబర్ 1. ఇవి మెయిన్ అన్నమాట. బ్యాంక్ నంబర్ సార్ చెప్పారు ఎంత? 9. గుర్తుండడానికి. నెక్స్ట్ పేరోల్ పోతాం. పేరోల్ లో ఇన్ఫోటైప్ నెంబర్ 8 లో ఏముంటాయి? All earnings are stored in infotype number 8, 14, 15. బస్ 3, 8, 14, 15. 8 లో ఏమొస్తాయంటే రెగ్యులర్ వస్తాయి. 14 లో కొన్ని అలవెన్సెస్ ఉంటాయి. ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్ లో పనిచేయడం వల్ల కొన్ని అలవెన్సెస్ వస్తాయి. అట్లాంటివి 14 లో ఉంటాయి. కొన్ని ఏముంటాయి? మన డిఐరియస్ ఉంటాయి అనుకోండి. సపోజ్ ఏదైనా లంసమ్ పేమెంట్ చేయాలి వన్స్, అంటే రెగ్యులర్ అంటే ఎవ్రీ మంత్ ఇచ్చేది. ఏదో లాస్ట్ మంత్ ఒక షార్ట్ అయింది, ఏదో తక్కువ పేమెంట్ అయింది, ఇప్పుడు ఆ పేమెంట్ ఇప్పుడు మీకు ఇవ్వాలి కదా ఈ మంత్లో. అట్లాంటి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చేది 15 లో ఇస్తాం. సో రెగ్యులర్ పేమెంట్స్ అన్ని 14 లో ఉంటాయి. ఓకే, అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా? అడ్జస్ట్మెంట్స్
అవన్నీ 15లో ఉంటాయి. వేరాజ్ రికవరీస్ చెప్పాము కదా, అన్ని వాలంటరీ రికవరీస్ అన్ని కూడా 57లో ఉంటాయి. ఈపీఎఫ్ 587, పీటీ 588, ఇంకా మిగతా అన్ని కూడా ఓన్లీ 57లో వచ్చేస్తాయి. ఇది రిగార్డింగ్ పేరోల్. ఓకే, ఇవన్నీ ఈ పేరోల్లో ఎట్లా ఉంటాయంటే, పేరోల్ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ అప్డేషన్. ఫస్ట్ ఏముండాలి? ఫస్ట్ చేంజ్ రిటర్న్. ఫస్ట్ ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పేరోల్? చేంజ్ రిటర్న్. ఓకే, సెకండ్ అన్ని కూడా వచ్చింది చేంజ్ రిటర్న్ నా దగ్గర పెట్టుకొని నేను కూర్చున్నాను, నేను చేయను అక్కడ, నాకు చేంజ్ రిటర్న్ ఇచ్చేరు, అన్ని తీసుకొచ్చి ఫైల్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాను. పేరోల్ అవుతుందా? మరి ఏం చేయాలి? అప్డేషన్ చేయాలి. అవునా? అప్డేషన్. ఓకే, అప్డేషన్ తర్వాత రిపోర్ట్స్. అవునా? రిపోర్ట్స్ వెరిఫికేషన్, అన్ని రిపోర్ట్స్ కరెక్ట్ అని చూసుకోవాలి. ఫోర్త్ ఏంటి? ఎల్ఓసి జనరేషన్. అవునా? నెక్స్ట్ బ్యాంక్ పేమెంట్. ఇదంతా అయితే అన్ని కంప్లీట్ చేసుకొని కూర్చున్నా. ఎల్ఓసి కొట్టలే, కంపెనీకి చెప్పలే నా వల్ల జీతాలు ఇంత, నా డివిజన్ ఆఫీసర్ అమౌంట్ రాదు. అమౌంట్ ఎల్ఓసి కొట్టిన అమౌంట్ వచ్చింది, బ్యాంక్ క్రెడిట్ చేయలే. అవునా? నువ్వు పేరోల్ కంప్లీట్ చేసినట్ట, మళ్ళీ ఇక్కడికి వచ్చిన బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా అయింది మాత్రం పేరోల్కి రాదు. అవునా? సో చేంజ్ రిటర్న్ నుంచి మొదలు పెడితే మనకు బ్యాంక్ అమౌంట్ క్రెడిట్ వరకు కూడా ఇదంతా కూడా పేరోల్ ప్రాసెస్. ఇదంతా ఎస్ఏపిలో మీరు ఒకవేళ ఎస్ఏపికి వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫో టైప్స్ మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి ఇన్ఫో టైప్స్ ఉన్నాయి పేరోల్ రిలేటెడ్ చెప్పగలుగుతారా? 1, 2, 7. ఎట్లా 1 and 8 కూడా చెప్పాలి కొద్దిగా, వాళ్ళందరూ కూడా జ్ఞాపకం. ఓకే, ఇంకా బ్యాక్ బెంచెస్ బాగా మాట్లాడాలి. అంటే మీరు బ్యాక్ ఎందుకు కూర్చోంటే ప్లేస్ లో కూర్చో, అంతేగా? ఇంకా ఎస్, వెరీ గుడ్. ఈపీఎఫ్, పీటీ, ఫిజికల్లీ ఛాలెంజింగ్ పర్సన్స్, పీడీ ఎగ్జెప్షన్ రూలర్. ఓకే, తర్వాత ఇంకా మిగతా వాలంటరీ ఎల్ఐసీలు ఇవన్నీ కూడా మనకు 57లో ఉంటాయి. ఓకేనా? సో ఇది పేరోల్ HCM లో అప్డేషన్. తర్వాత కార్పొరేట్ ఆఫీస్ లో ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం ఎల్ఓసి ఇప్పుడు ఇక్కడే కొట్టేస్తుంది, బేస్డ్ ఆన్ ది కన్ఫర్మేషన్ టేకెన్ ఫ్రమ్ యువర్ డివిజన్ ఆఫీసెస్. ఓకే, సి ద నెక్స్ట్ థింగ్ ఈస్ పే ఫిక్సేషన్. అప్పుడు జియో గారికి మీకు టీఆర్సీ ఒకటి పెట్టామని మీకు వాట్సాప్. పే ఫిక్సేషన్ మార్నింగ్ మనం టచ్ చేసినాం కదా కొంచెం, ఇంకా 5 కదా సార్? 5 సార్, ప్లాన్ చేస్తాం అంటే ఇక్కడ సబ్జెక్ట్ కవర్. సి పే ఫిక్సేషన్ సినారియోస్ ఏమైంది? పే ఫిక్సేషన్ ఎప్పుడెప్పుడు అనుకున్నాం మనం? నెంబర్ 1 ప్రమోషన్ పే ఫిక్సేషన్. ఓకే, ఏజీ. ఓకేనా? సెకండ్ టీఆర్సీ, ప్రమోషన్. నెక్స్ట్ థర్డ్ ERC. These are the main situations when this pay fixation process is required. Okay, AGI is around every year. It's a yearly process. Okay, so it's a periodical process. Eppudu manaku promotion is not a right of employee. When the management will give, they have to, we will take. Okay, so promotion. Next PRC మనం పే ఫిక్సేషన్ ఏమంటారు, RPS స్ట్రేట్ చేంజెస్ అయినా. సో AGI గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను మార్నింగ్. అవునా? AGIలో ఏమైనా డౌట్ ఉందా? AGI గురించి ఎవరైనా బ్రీఫింగ్ ఇవ్వగలుగుతారా నాకు? ఏమేమి ఉంటాయి దాంట్లో AGI స్లిప్ లో? ఒక AGI స్లిప్ మనం మెయింటైన్ చేసి ఏమేమి రాస్తాం దాంట్లో? ఓకే, ఇంక్రిమెంట్ డేట్. నైస్, ఆల్ ఆర్ ఫాలోయింగ్. ఓకే, గుడ్. Second thing is promotion. Pay fixation at the time of promotion. Sir, AGI la increment dates ఉంటాయి కదా. Ma. Same date పై తర్వాత ఇంక్రిమెంట్ అవుతాయి కదా. మళ్ళీ ఎప్పుడు సేమ్ డేట్ పైన ఇంక్రిమెంట్ అవుతుందా
ఫస్ట్కి వెళ్ళిస్తారు, ఆ మంత్ ఫస్ట్కి వెళ్ళిస్తారు. ఓకేనా? మీరు ఆ మంత్లో 20 తారీఖు జాయిన్ అయ్యారు, జనవరి 22 తారీఖు నాడు రాఘవేంద్ర జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ ఆయన ఇంక్రిమెంట్ జనవరి 1st వస్తుంది. ఓకేనా? అది అప్పుడే ఇప్పుడు మనం నార్మల్గా విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ అట్లా అని అంటారు కదా. ఎందుకు విత్ ఎఫెక్టివ్ విత్ ఎఫెక్టివ్ ఆ డేటే కదా, అదే 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 అది అక్కడ నుంచి ఇస్తున్నారు కదా. ఆ మంత్ నుండి ఆ మంత్ ఫుల్ ఇంక్రిమెంట్ అయిందే ఇస్తారా, లేదంటే ఏ డేట్ పైన నుండి వచ్చిందో ఆ మంత్ ఫుల్ ఇస్తారు. ఒకప్పుడు ఉండే అట్లా, ఒకప్పుడు ఉండే చేసినప్పుడు అంటే బహుశా ఫస్ట్ ఇంక్రిమెంట్ అట్లా ఉన్నట్టుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ అన్ని కూడా ఫస్ట్కి వెళ్ళి ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ ఇంక్రిమెంట్ ఎందుకంటే 1 year కావాలి కదా. ఒకప్పుడు ఐ థింక్ 1998 ఆ ముందు కూడా ఏ డేట్ ఉంటే ఆ డేట్కి వెళ్ళి ఇంక్రిమెంట్ వెళ్ళి ఇచ్చేటోళ్ళు అట. బట్ ఒక బుక్ ఉంది నా, ఒక బుక్ రెఫర్ చేసి ఉండేది. నేను జగిత్యాలలో ఈఆర్ఓ జేఓ ఉన్నప్పుడు ఇది అవసరం పడదు, ఒక బుక్ రెఫర్ చేస్తే దాంట్లో 98లో ఆర్డర్ ఇచ్చింది. ఆ మంత్లో ఎప్పుడు కూడా 30 తారీఖు జాయిన్ అయినా ఇంక్రిమెంట్ ఎప్పటి నుంచి ఇవ్వాలి? ఐ థింక్ ఫస్ట్ ఇయర్ దాంట్లో ఏదో ఎగ్జామ్షన్ ఉంటే ఉండొచ్చు, రిమైనింగ్ అంతా ఫస్ట్ ఇయర్ రిమైనింగ్ అని కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో పే ఫిక్సేషన్ ఆఫ్ ఏజే at the time of AJ. Now at the time of promotion. See, పే ఫిక్సేషన్ ప్రమోషన్ టైంలో పే ఫిక్సేషన్ చేసినప్పుడు రెండు ఉంటాయండి. 2 రెగ్యులేషన్స్ ప్రకారం మనం పే ఫిక్సేషన్ చేయాలి. నంబర్ 1 30 క్యాపిటల్ ఏ అలా, అంతే కదా యూజర్ 30 క్యాపిటల్ ఏ. సెకండ్ ఈజ్ 30 స్మాల్ ఏ సబ్సెక్షన్ 2. ఇది ఏ. ఓకేనా? 30 క్యాపిటల్ ఏ, 30 స్మాల్ ఏ సబ్సెక్షన్. ఓకే, ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చెప్తాం. ఓకే, ప్రమోషన్ తీసుకున్నప్పుడు ఇంక్రిమెంట్ ఇప్పుడు ఏమనుకున్నాం? 22వ తారీఖు జనవరిలో జాయిన్ అయ్యిండు, నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఇంక్రిమెంట్ వస్తుంది. మార్చిలో జాయిన్ అయ్యిండు, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? మేలో జాయిన్ అయ్యిండు, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది? మేలో వస్తుంది. అంటే ఇంక్రిమెంట్ దానికి మనం ఫోర్కాస్ట్ చేస్తాం, ఈ రోజు నాకు ఇంక్రిమెంట్ ఎలిజిబిలిటీ వస్తుంది. వాట్ ఎవర్ ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది చెప్పగలుగుతావా? అంటే ఇంక్రిమెంట్ డేట్ కి కోయిన్సైడ్ కావచ్చు, కాకపోవచ్చు. అవునా? సో ఇక్కడ ఈ ప్రమోషన్స్ లో పే ఫిక్సేషన్ చేసేటప్పుడు 30 ఇవన్నీ కూడా సర్వీస్ రెగ్యులేషన్స్ పార్ట్ 2లో ఉంటాయి. ఓకేనా? సర్వీస్ రెగ్యులేషన్స్ పార్ట్ 2లో ఈ 2 క్లాసెస్ ప్రకారం మనము పే ఫిక్సేషన్ చేస్తాం. ఓకేనా? ఇంకొకటికి పెన్షన్ పేమెంట్ ఉంటుంది, ఇది రబ్ చేస్తాం ఎందుకంటే నాకు స్పేస్ ఈజీ ఉంటుంది. క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే 30 క్యాపిటల్ ఏ అంటే పే ఫిక్సేషన్ at the time of promotion. ఓకే, ప్రమోషన్ లేదంటే ప్రమోషన్ అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ప్రమోషన్ కాబట్టి డేట్ ఆఫ్ జాయినింగ్ ఆన్ ప్రమోషన్. ఓకేనా? డేట్ ఆఫ్ జాయినింగ్ ఆన్ ప్రమోషన్. ఓకే, 30 క్యాపిటల్ ఏ. నెక్స్ట్ 30 స్మాల్ ఏ 2. ఇదేంటంటే పే ఫిక్సేషన్ at the rate of means on the date of increment, date of promotion, date of increment. ఎట్లా? ఎంప్లాయీ ఎవరికైతే ప్రమోషన్ వస్తుందో ప్రమోషన్ చూద్దాం. ఇంతకుముందు సార్ చెప్పింది కదా, మనము ఎన్ని క్యాడర్స్ అనుకున్నాం మన దగ్గర. ఓఎండ్ఎం అనేది ఒక క్యాడర్. ఓకేనా? ఓఎండ్ఎంలో ఏమేమి వస్తాయి డిజిగ్నేషన్స్? ఫస్ట్ ఏంటి? జేఎల్ఎం, ఏఎల్ఎం, ఎల్ఎం, ఎల్ఐ, ఎస్ఎల్ఐ. ఓకే, ఇది క్లారిటీ ఉంది కదా? రైట్, ఈ విధంగా మనకు ప్రమోషన్స్ ఇస్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్. అవునా?
లేదంటే ఇంజనీరింగ్ పిఎన్జి. ఓకే, ఇక్కడ అకౌంట్స్ లో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? జూనియర్ అసిస్టెంట్. ఓకేనా, రైట్. తర్వాత సీనియర్ అసిస్టెంట్, తర్వాత డబుల్ ఏమో అంటే అసిస్టెంట్, ఇది అడిషనల్ అసిస్టెంట్ అకౌంట్స్, అసిస్టెంట్ అకౌంట్స్. అదే కన్ఫ్యూజన్. నెక్స్ట్ ఏమో అంటే నెక్స్ట్ సీనియర్ అకౌంట్స్. తర్వాత కూడా ఉంటాయి అనుకోండి జిఎం, అవునా? ఇవి క్యాడర్స్. పిఎన్జికి వచ్చేసరికి అసిస్టెంట్. గుడ్. నెక్స్ట్ జేబిఓ, తర్వాత పిఓ, తర్వాత జిఎం, తర్వాత జేఎస్, సిజిఎం కామన్ ఈ రెండు. ఓకేనా? ఇట్లా. ఇంజనీరింగ్ వచ్చేసరికి సబ్ ఇంజనీర్, తర్వాత ఓకే సబ్ ఇంజనీర్. నెక్స్ట్ ఏ పబ్లిక్ డబుల్ ఏ. నెక్స్ట్ ఏడి, తర్వాత డిఈ, ఎస్సీ ఆబ్లిక్ జిఎం, తర్వాత సిఈ ఆబ్లిక్ సిజి. ఇవి క్యాడర్స్, ఈ ప్రమోషన్ క్యాడర్స్. ఓకేనా? దీనిలో చూడండి, ఈ రెండు ఈక్వల్ క్యాడర్స్. ఇద్దరు స్కేల్ పిఎన్జిలో ఉన్న అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు స్కేల్. ఇవి కూడా ఈక్వల్ క్యాడర్స్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏఈ, ఏఓ, పిఓ, ఏడి, ఏఓ అంతే, రెండే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ డిఈ, ఎస్ఏఓ, ఏఎస్, ఇవి కావాలి. అందుకే ఇప్పుడు ఎస్ఏపీలో మనము ఇంతకుముందు సార్ మీకు ఈజీ అని చెప్పాడు, ఈజీ, ఈఎస్జీ, అంతే కదా సార్? ఎంప్లాయీ సబ్ గ్రూపింగ్ ఎస్ఏపీలో ఇట్లా ఉంటుంది అనమాట. ఈక్వల్ క్యాడర్స్ అంటే అసిస్టెంట్. ఇప్పుడు వీళ్ళిద్దరికి క్యాడర్ స్కేల్ ఒకటే ఉంటుంది. ఓకే, ఇది ప్రమోషన్ ఛానల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరు ఎగ్జాంపుల్ తీసుకుందాం? ఏ క్యాడర్ తీసుకుందాం? ఇది తీసే కదా, రాసుకుందాం. చెప్పండి, ఏ క్యాడర్ ప్రమోషన్ తీసుకుందాం? జల్దీ చెప్పాలా, మనకు టైం లేదు. జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ కదా. ఇక్కడ ప్రమోషన్ ఇచ్చింది. ప్రమోషన్ ఇవ్వగానే ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఏం చేయాలి? శాప్ లో అపాయింట్ స్వీట్ ఫస్ట్ ఏం చేయాలి? లేడు, నేనే అన్నా అందరు నవ్వాలని. ఓకే, అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి? అపాయింట్మెంట్ ఆర్డర్ ఎస్ఏపీ లో ఎంట్రీ చేయాలి. ఎక్కడ ఎంట్రీ చేయాలి? ఎటు పోయి ఎంట్రీ చేయాలి? పిఎఫ్ వాటిలో పోవాలి. గుడ్. ఇది చిన్న సినిమా స్టోరీ లాగానే కదా, ఏముండదు. పిఎఫ్ వాటిలో పోవాలి. పోయి ఫస్ట్ ఏం చేయాలి? డేట్ కంటే ముందు ఐడి నెంబర్ వేయాలి. ఏం వేయాలి? ఐడి నెంబర్. ఐడి నెంబర్ అక్కడ సూర్యబాబు అని కొట్టలేను నేను. సూర్యబాబు గారు ఐడి నెంబర్ వేయాలి. రాఘవేంద్ర అని కొట్టలేను. రాఘవేంద్ర గారు ఐడి నెంబర్ కొడితే రాఘవేంద్ర చిట్టా మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ సార్ ఏం చేసిన అక్కడికి వెళ్ళి పిఎఫ్ పార్టీలో పోయి ఐడి నెంబర్ వేసి అక్కడ డేట్ వేయాలి. ఏ డేట్ వేయాలి? ఫస్ట్ నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది కదా. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిందా? సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్. ఇప్పుడు నేను ప్రమోషన్ గురించి చెప్తాను. సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చినప్పుడు నీ అపాయింట్మెంట్ ఆర్డర్ అనే యాక్షన్ చేయాలని, అంటే అలా ఎంట్రీ చేయాలి. కాబట్టి అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ డేట్ వేయాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ డేట్ వేసి ఇక్కడికి ఎక్కడ వెళ్ళాలి? ప్రమోషన్ అనే యాక్షన్కి వెళ్ళాలి. అవును, ప్రమోషన్ అనే యాక్షన్కి వెళ్ళాలి. ప్రమోషన్ అనే యాక్షన్కి వెళ్ళినాక అక్కడ ఏమంటుంది మళ్ళా? సార్ ఒకసారి ప్రమోషన్ యాక్షన్ ఓపెన్ చేయాలి సార్. ప్రమోషన్ ఆర్డర్
ఓకే ఫస్ట్ మనం చేయాల్సిన ప్రమోషన్ ఎగ్జిక్యూట్ చేయాలి సార్. అక్కడ డేట్ ఏంటి సార్, ఏదో ఒక డేట్ ఏంటి, ఆ డేట్లో ప్రమోషన్ వచ్చింది అనుకో, ఆర్డర్ వచ్చింది అనుకుంటాం, ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయాలి సార్. ఇక్కడికి వెళ్ళినాక రీజన్ ఫర్ ప్రమోషన్ అంటుంది, యాక్షన్ అంటే నువ్వు ఈ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు అంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ ఉన్నట్టు సిస్టమ్ లా హెల్ప్ లో కూడా సార్ వస్తాను. అక్కడ వస్తలేవు వస్తాను సార్, వస్తాను. హెల్ప్ మనం ఉంటాను హెల్ప్ పైన హెల్ప్ సర్లే. అయితే అక్కడ రీజన్ ఫర్ యాక్షన్ అనేది మీకు ప్రమోషన్ అని వస్తుంది, ఓకేనా. ప్రమోషన్ ఎంట్రీ చేస్తారు, చేసినాక ఆర్డర్ ని మీరు సేవ్ చేస్తారు. ఇక్కడ ఏ డేట్ ఏమి వేసిండ్రు మీరు అక్కడ సార్ 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 స్క్రీన్ ఆఫ్ సార్, స్క్రీన్ ఆఫ్. ఓకే, డేట్ ఆఫ్ ప్రమోషన్ ఓకేనా. మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏం తెలుసా, ఏ యాక్షన్ చేస్తుంటే ఆ డేట్ ఉంటారు, బాగా గుర్తుపెట్టు, ఓకేనా. ప్రమోషన్ ఆర్డర్ అనే యాక్షన్ చేస్తున్నాం కాబట్టి ప్రమోషన్ డేట్ ఆఫ్ ఆర్డర్ వేసినాం, రైట్. సెకండ్ ఏం చేసినాము, ప్రమోషన్ ఆర్డర్ వేసేసినాము. వేసేసినాక క్యాండిడేట్ ఏం చేయాలి, మనం మన నుంచి సరే స్వీట్లు మంచిండు, మనం చాలా బుక్ ఇచ్చాం. నెక్స్ట్ ఏం చేయాలి, వీ హావ్ టు రిలీవ్ దట్ పర్సన్. వేరే దగ్గర డివిజన్ ఆఫీస్కి ఇచ్చినాం, డివిజన్ ఆఫీస్కు సీనియర్ అసిస్టెంట్కి ఇచ్చిన మేనేజ్మెంట్. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, డివిజన్ ఆఫీస్కి పంపాలి. పంపాలంటే ఏం చేయాలి మనం, సెకండ్ ఏం చేయాలి, రిలీవ్ చేయాలి. ఏం చేయాలి, రిలీవ్ చేయాలి. రిలీవ్ చేయాలంటే ఏం చేయాలి మీరు చెప్పాలి, ఈ బెంచ్ ఇది మాట. రిలీవ్ చేయాలంటే ఏం చేయాలి, ఎస్ఐబీలో ఎక్కడికి వెళ్ళాలి, బిఎఫ్ వాటికి వెళ్ళాలి, బిఎఫ్ వాటికి వెళ్ళాలి. బిఎఫ్ వాటికి వెళ్ళి ఏం చేయాలి, రిలీవ్ ఆర్డర్ చేయాలి. రిలీవ్ ఆర్డర్ కానీ డేట్ ఏం వేయాలి మరి, నేను ఈ రోజు రిలీవ్ చేస్తున్నా, మీరు నేను ఈ రోజు రిలీవ్ చేస్తున్నా, ఏ డేట్ వేయాలి, ఈ రోజు డేట్ అదే. వెరీ గుడ్, రిలీవ్ చేసేస్తున్నా, ఓకేనా. రిలీవ్ చేసేటప్పుడు పిఓ గారు ఒక కండిషన్ చెప్పారు మీకు. ఏం కండిషన్ చెప్పారు, రిలీవ్ చేసేటప్పుడు సిస్టమ్ ఏం అడుగుతుంది, ఆల్రెడీ ఆయన ఒక సీట్ లో ఉన్నాడు కదా, ఆ సీట్ నేను వేకేట్ చేయాలా అని అడుగుతుంది. సిస్టమ్ అడుగుతుంది మిమ్మల్ని, ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సార్ ఏం చెప్పిండు, ఎస్ చేయమన్నాడు. ఎప్పటి నుంచి చేయమన్నాడు, రేపటి నుంచి చేయాలి, అంటే నెక్స్ట్ డేట్ వేయాలి, అవునా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకే. పర్ఫెక్ట్ ఇక్కడ వరకు రైట్. రిలీవ్ అయిపోయినాం. రిలీవ్ అయినప్పుడు నేను వేరే ఏం చేంజ్ చేసి జస్ట్ ఒక వేకెన్సీ క్రియేషన్ మాత్రమే చేస్తుంది, రైట్. థర్డ్ నెక్స్ట్ ఏం చేయాలి, రిలీవ్ అయ్యాడు, మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ ఏం చేయాలి, ఆయన మళ్ళీ సీట్ వంచాలి కదా, కాబట్టి మళ్ళీ జాయిన్ కావాలి. మన కొత్త ఆఫీస్ పోయి ఏం చేయాలి, జాయిన్ అయ్యింది, ఓకే. జాయినింగ్ యాక్షన్, రైట్. ఈ జాయినింగ్ యాక్షన్ చేసినప్పుడు సేమ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, బిఎఫ్40. సర్వీస్ బుక్ అంటే బిఎఫ్40, ఓకేనా. బిఎఫ్40లో పోయినాం, మన జేఓ గారు మన డి గారి దగ్గర పోయినాం. జాయినింగ్ రిపోర్ట్ యాక్సెప్టెడ్ 4 noon అని రాసేసాడు. మనం శాంపుల్ చేయాలి. అప్పుడు ఏ డేట్ వేయాలి, ఏ రోజు అయితే జాయినింగ్ డేట్ మీకు యాక్సెప్టెడ్ అని రాశారో ఆ డేట్ ని ఇక్కడ వేయాలి, ఓకేనా. అది వేసేసినాక జాయిన్ అయినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఆఫీస్ మార్చాలి. ఆఫీస్ మార్చకపోతే ఏమైతుందో తెలుసా, పే స్లిప్ లో పాత ఆఫీస్ వస్తుంది. మొన్నటి దాకా నేను ఆర్డర్ చేసి వచ్చిన ఇడ్ ఆఫీస్కి వచ్చినాక కూడా నా ఆఫీస్ చేంజ్ కాలేదని నా పే స్లిప్ చూసినాక ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే ఇమ్మీడియట్ మనం చేయాల్సింది ఆయన ఆఫీస్ మార్చాలా వద్దా. అదే ఆఫీస్ లో ప్రమోషన్ వచ్చింది, వెల్ అండ్ గుడ్, ఓకే. ఫస్ట్ ఏం చేయాలి, ఆఫీస్ మార్చాలంటే ఎట్లా మార్చాలి, సీట్ మార్చాలి. కథం సీట్ ఎట్లుంటదంటే ఎస్ఏపీలో మజా, ఇది చైర్, ఓకే. ఇది ఎన్పిడిసిఎల్ అండి. ఎన్పిడిసిఎల్ ఇది ఏంటంటే ఓఎం అని ఉంటుంది, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్ మోడల్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది, ఎన్పిడిసిఎల్. ఈ ఎన్పిడిసిఎల్ కి భూపాలపల్లి సర్కిల్ రిలేట్ అయి ఉంటుంది. భూపాలపల్లి సర్కిల్ కాదు, ఇట్లాంటి ఎన్ని సర్కిల్ ఉంటాయి మొత్తం ఎన్పిడిసిఎల్, 16 సర్కిల్ ఉంటాయి, 16 జిల్లాలు 16 సర్కిల్, ఓకే. ఈ సర్కిల్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, భూపాలపల్లి సర్కిల్ ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎవరున్నారు భూపాలపల్లిలో, 2. ఏమేంటివి, వెరీ గుడ్, ములుగు భూపాలపల్లి. చిన్న ఉంటుందని తీసుకున్నా, భూపాలపల్లి ములుగు.
భూపాలపల్లిలో ఎన్ని ఉన్నాయి మళ్ళీ డివిజన్స్? ఒకటే డివిజన్. అవునా? మనకు సబ్ డివిజన్ అనేది పేరోల్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకోలేదు, ఎందుకంటే అక్కడ ఏం అడ్మినిస్ట్రేషన్ ఉండదు కాబట్టి. సరేనా? సో ఒక భూపాలపల్లి డివిజన్. ఈ భూపాలపల్లి డివిజన్ ఎన్ని ఈఆర్ఓలు ఉన్నాయి? ఏమేంటివి? కాటారం అనుకుందాం, ఉన్నది అనుకుందాం. అవునా? అనుకుందాం కాసేపు. ఒకవేళ ఉంటే ఇది, లేదంటే ఒకటి. ఓకేనా? ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఈ భూపాలపల్లి ఈఆర్ఓలు, రైట్, ఈ ఈఆర్ఓలు ఏఓ గారు బాస్. ఈ ఏఓ గారి కింద ముగ్గురు బాసులు, క్యాష్ బాస్, బిల్లింగ్ బాస్, నాన్ బిల్లింగ్ బాస్. ఈ క్యాష్ బాస్ దగ్గర ఇంకొక బాస్ ఉన్నాడు, చిన్న బాస్, సీనియర్ అసిస్టెంట్ ఏడిఎం. అవునా? నీవు ఇక్కడ పొజిషన్ ఇస్తే చాలు, ఇదంతా అప్డేట్ అయిపోతుంది. నువ్వు సర్కిల్ గిరికిల్ ఏమియో ఈ పొజిషన్ ఇస్తావు కదా ఆయనకు, ఇవ్వగానే ఆయన ఆఫీస్ ఆటోమేటిక్ గా ఈఆర్ఓ ఆఫీస్ అవుతుంది. డ్రాయింగ్ యూనిట్ అంటే ఈఆర్ఓ డ్రాయింగ్ యూనిట్ కాదు. ఈఆర్ఓలో ఎక్స్పెండిచర్ చెక్ బుక్ ఉంటుందా? తీసుకునే ఉంటుంది, కానీ ఈఆర్ఓలో ఇచ్చుడు ఉండదు. కాబట్టి డ్రాయింగ్ యూనిట్ ఏది మనకు? డివిజన్ ఆఫీస్. ఈఆర్ఓ ఓన్లీ రెవెన్యూ ఆఫీస్. ఎక్స్పెండిచర్ మనకు డివిజన్ ఉంటుంది కాబట్టి మన డ్రాయింగ్ యూనిట్ ఇది అవుతుంది. అప్పుడు నీ బిజినెస్ ఏరియా కూడా ఇదే బిజినెస్ ఏరియా అంటారు కదా. నీ కాస్ట్ సెంటర్ కూడా నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు పొజిషన్ ఇచ్చిన కాస్ట్ వచ్చి రిమైనింగ్ ఇదంతా అప్డేట్ అవుతుంది. నువ్వు సర్కిల్ డివిజన్ ఉండాల్సిన అవసరం. అది ఏ సర్కిల్ పోయినా నువ్వు ఆ సర్కిల్ ఆ పొజిషన్ ఇస్తా. పొజిషన్స్ ఈ పొజిషన్స్ ఇస్తే ఆయన పే స్లిప్ లో కూడా ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఏమవుతుంది వస్తుంది. ఇక్కడ మొదట ఏం చేయాలనుకున్నాం మనం? ఆఫీస్ డీటెయిల్స్ మార్చాలి. సెకండ్ ఏం చేయాలి? డెసిగ్నేషన్ మార్చాలి. ఏం మార్చాలి? కుట్టుకొని జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అయితే డెసిగ్నేషన్ మార్చకపోతే అది వస్తాడు, ఆఫీస్కి వస్తాడు. పాపం నీలాంటి మంచం లేదు, నాలాంటి కుక్కకుండా ఏం చేస్తాడు? ఎందా మాకు ఏం తిట్లా ఇంకా ఎన్ని రోజులు పెడతావు ఇది మార్చమంట. అవునా? ఆయన మనసులో ఎంత ఇప్పుడు ప్రజెంట్ జరుగుతా ఉన్నాయి. ఇంకొక విషయం తెలుసా? కొంతమంది డైరెక్ట్ హెడ్ ఆఫీస్కి వస్తారు. ఇక్కడ సార్ నా పే స్లిప్ తప్పు వస్తుంది. నిజమే. ఆయన ఏమంటారు? ఎస్ఏపి తప్పు, ఎస్ఏపి తప్పు. ఎందుకు తప్పు? అరే నేను సీనియర్ అసిస్టెంట్ అయినా సార్ నాకు జూనియర్ అసిస్టెంట్ చూపిస్తుంది. ఇప్పుడు మీది అదే కదా, ఐడి కార్డుల కోసం మొబైల్ నంబర్ తీసుకున్నారు కదా, ఐడి నంబర్ల డాటా మేము ఇచ్చేసరికి మొబైల్ నంబర్ నాది కాదంటే నాది కాదు. మరి ఎట్లా వచ్చినాయి? దానికి ఎట్లా వచ్చినాయి డాటా అంటే డివిజన్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చింది. మేము అక్కడ ఒకటి చూపించండి సార్, ఏదన్నా ఒకటి చూపించండి, ఒక ఇన్ఫోటైప్ కొట్టండి సార్ అంటే మీ డాటా అక్కడ సిస్టమ్లో ఎట్లా రికార్డింగ్ ఉంటుంది అనేది కూడా చెప్తాం మేము. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ గా మనం డివిజన్ స్టాఫ్ అయినప్పుడు మనం చేసే చిన్న నెగ్లిజెన్స్ మన ఉద్యోగస్తులు, మంచిగా పనిచేసే ఉద్యోగస్తులను వాళ్ళ మనసులో ఎక్కడో కొద్దిగా బాధ కల్పిస్తుంది అన్నమాట. కాబట్టి అకౌంట్ స్టాఫ్ గా మనం ఎంత మందిని అంత మంచిగా పనిచేస్తున్న వాళ్ళందరినీ మంచిగా ఖుషిగా ఉంచాలంటే ఎప్పుడు పనప్పుడు చేసాం. ఇది మనం చేయాల్సిన పని. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, అక్కడ లాగిన్ రికార్డ్ అయింది చూడండి, అక్కడ కర్సర్ పెట్టండి సార్. అక్కడ కర్సర్ ఆ లాగిన్ లో నుంచి డాటా వచ్చింది. లాగిన్ ఏంటి సార్ ఒకసారి చదువుతారా? జేఓ క్యాష్ 33 అంటే ఏ ఇంటిది? ఖానాపూర్ ఈఆర్ఓ క్యాష్ జేఓ గారు రికార్డ్ అప్డేట్ చేశారండి. ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో, ఎవరు ఎంప్లాయీ పేరు? విద్యాచరణ్ గారు నా మొబైల్ నంబర్ రాంగ్ అంటాడు. కారణం ఏంది? విద్యాచరణ్ గారు రాంగ్ ఇచ్చిన నేను అనను, కానీ అక్కడ కొట్టేవాళ్ళు రాంగ్ కొట్టుండొచ్చు. ఫోన్ మాట్లాడుకుంటే 27-72 కొడితే ఏమైతుంది? ఉల్టాపల్ట. అంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్. కాబట్టి డాటా బేస్ కరెక్ట్ ఉండాలంటే మనం కరెక్ట్గా పనిచేయాలని చిన్న ఎగ్జాంపుల్. ఓకే ఫైన్, ఫస్ట్ ఆఫీస్ మార్చినాము, నెక్స్ట్ డెసిగ్నేషన్ మార్చేసాం. ఓకేనా? ఈ రెండు మార్చినాము, ఆఫీస్కు సరిపోయింది. నెక్స్ట్ ఆయనకు శాలరీ ఇవ్వాలి. శాలరీ ఇచ్చే క్రమంలో ఏం చేస్తాం మనం? ఏం చేయాలి? పే ఫిక్సేషన్ చేయాలి. పే ఫిక్సేషన్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎంప్లాయీ పేరు రాయాలి. మనం ఎవరి పేరు తీసుకున్నాము? రాఘవేంద్రనా? ఈ రాఘవేంద్ర గారికి ప్రమోషన్ వచ్చింది అనుకుందాం. గడివేనగా స్వీట్ అడగకుండా కూడా కాదు. ఓకేనా? ఇప్పుడు ఈ రాఘవేంద్ర గారికి ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది?
ఇవ్వాలండి. ఓకే, 1 మార్చ్ 2025కి ప్రమోషన్ వచ్చింది, అవునా? రాఘవేందర్ గారు ప్రీవియస్ క్యాడర్లో ఫిబ్రవరిలో జాయిన్ అయ్యిండు. ఆయన ఇనిషియల్ క్యాడర్లో ఫిబ్రవరిలో జాయిన్ అయ్యిండు. సో ఆయన ఎప్పుడు ఇంక్రిమెంట్ తీసుకొని ఉంటాడు? 2005లా, అంటే డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్. గతంలో లాస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు తీసుకొని ఉంటాడు? 1 ఫిబ్రవరి 2025కి తీసుకున్నాడు. ఇంక్రిమెంట్ తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు? ఇంతకుముందు అనుకున్నాం కదా, 29,500, 600, ఎంత ఇది? ఓకేనా? ఈ ఇంక్రిమెంట్ తీసుకున్నాడు. ప్రజెంట్ అంటే ఈ రోజు ప్రమోషన్ వచ్చినప్పటికీ పే ఎంత? మార్చ్ 2025 నాటి పే ఇది. ఎందుకంటే ఇంక్రిమెంట్ తీసుకుంటాను. ఇంక్రిమెంట్ ముందు ఇస్తున్నామా, పని చేసినాక ఇస్తున్నామా? వర్క్ చేసినాక ఇంక్రిమెంట్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఆ ఇయర్ చేసినాక మన కంట్రోలింగ్ ఆఫీసర్ ఎస్ హీ డన్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ, సర్వీస్ సాటిస్ఫాక్టరీ అని ఇచ్చింది. ఓకేనా? రైట్. ఇంక్రిమెంట్ వచ్చింది. ఇంక్రిమెంట్ వచ్చినాక నెక్స్ట్ మంత్ ఏమైంది? ఓకే, ఇప్పుడు రాఘవేంద్రకు ఒక ఆప్షన్ ఉంటుందండి. either to choose date of increment, date of increment, date of promotion. అంటే ఇక్కడ రాఘవేంద్ర గారికి మనము ఇక్కడ నార్మల్ గా ఏజీఎస్ స్లిప్ ఇచ్చినాం కదా, పే ఫిక్సేషన్ స్లిప్ ఇచ్చినాం కదా. ఇచ్చినప్పుడు ఏమేమి రాసినాము? ఆయన డేట్ ఆఫ్ జాయినింగ్ రాసినాము, ఎగ్జిస్టింగ్ పే రాసినాము, డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ రాసినాము, అవునా? తర్వాత ఇంక్రిమెంట్ రేట్ వేసాము, ఓకేనా? తర్వాత ఏం చేసినాము? రివైజ్డ్ పే వేసినాము, నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ కూడా వేసినాము. ఆ నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ ఏం వేసినాం మనము? 1/2/2026. క్లారిటీ ఇచ్చిందా? ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ అనిపించిందా? ఏదైనా స్టెప్ మిస్ అయినట్టయితే చెప్పండి. ఇక్కడ రాఘవేంద్ర గారికి ఆయనకు ఇంక్రిమెంట్ గత నెలలో ఇచ్చినామండి, ఫిబ్రవరిలో ఇచ్చినాం. ఎంత ఇచ్చినాము? 1/2/25కి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చినాం, 635 రూపాయలు ఇచ్చిస్తున్నాం. ఓకేనా? అప్పుడు ఇప్పుడు రాఘవేంద్ర గారు ఇప్పుడు రివైజ్డ్ పే ఎంత అయింది? ఇది రివైజ్డ్ పే 30,225. ఈ ఇచ్చేటప్పుడే దీంట్లో రాసాం నెక్స్ట్ ఇంక్రిమెంట్ నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు కరెక్ట్ పని చేసి అన్ని కరెక్ట్ ఉండి నువ్వు ప్రాపర్టీ రిటర్న్ ఇస్తే అప్పుడు నీకు నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది? 1/2/2026. కానీ 1/2/26 ముందే యాక్చువల్లీ రాఘవేంద్ర గారి రివిజన్ అనేది నెక్స్ట్ 2026 ఫిబ్రవరికి జరగాల. కానీ ఫార్చునేట్లీ నేను వర్డ్ కరెక్ట్ కదా, ఫార్చునేట్లీ ప్రమోషన్ ఇచ్చింది. సో అప్పుడు ఏమైందా? మళ్ళీ మార్చిలో పే ఫిక్సేషన్ చేయాలి. ఇప్పుడు చేసే టైంలో ఏం చేస్తామంటే ఆయన ఒక ఆప్షన్ ఉంటుంది. ఏం ఆప్షన్? ఆప్షన్ ఫామ్ ఇస్తాం. ఆప్షన్ ఫామ్ లో నువ్వు ఏదో ఒకటి రాసి అని చెప్తావు. రాఘవేంద్ర గారికి ఇచ్చే ఆప్షన్ ఫామ్ లో ఏముంటుందంటే 2 ఇస్తాం. నీకు డేట్ ఆఫ్ ప్రమోషన్ కు కావాలా, డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ కు కావాలా? ఇప్పుడు డేట్ ఆఫ్ ప్రమోషన్ అంటే ఏమైతుంది రాఘవేంద్ర గారిది? సరే ఇక్కడ రిలీవ్ అయ్యిండు, ఇదే డేట్ లో రిలీవ్ అయ్యింది, ఇదే డేట్ లో కూడా జాయిన్ అయ్యింది అనుకోండి కాసేపు. ఓకేనా? సరే 30 తారీఖు నాడు 1 తారీఖు ప్రమోషన్ వచ్చింది కదా, 2 తారీఖు నాడు రిలీవ్ అయ్యిండు, 3 తారీఖు నాడు ఏమైండు? జాయిన్ అయ్యిండు. ఓకేనా? సో ఇప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ ఏమైతుంది రాఘవేంద్రది? 3వ తారీఖు 3వ నెల 2025. ఓకేనా? అది డేట్ ఆఫ్ ప్రమోషన్ అనొచ్చు, అంటే జాయినింగ్ డేట్ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏమనుకున్నాం మనం? 3వ తారీఖు 3వ నెల 2025. ఇంకొక ఆప్షన్ ఏముంది? డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్. డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఏంది? 1/1/2026. ఆయన ఇష్టం. నువ్వు దీనికన్నా వెళ్ళు, దీనికన్నా దేనికంతా రాగలదు. బెనిఫిట్ ఏది దానికి వెళ్ళమంటారు. అసలు ఏది బెనిఫిట్ అనేది ముందు నాకు తెలియదు. ఏది నాకు అడ్వాంటేజెస్, ఏంది నాకు ఏంటి అంటే లాభం ఏంది, దేని పోవాలా అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పే ఫిక్సేషన్ ప్రొసీజర్ మనం తెలవాలా.
నీవు సీట్లలో ఉంటేనే తెలుసుకోవడం కాదు, నీకు ప్రమోషన్ వస్తే నువ్వు ఏ ఆప్షన్ ఇవ్వాలనే కూడా మినిమం నాలెడ్జ్ మనకు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఇందుకోసమే పే ఫిక్సేషన్ అనేది అవసరం. ఇప్పుడు చూద్దాం పే ఫిక్సేషన్ ఎట్లా. ఇది అర్థమైంది కదా సీన్ మొత్తం. సో ఇప్పుడు ఏం చేస్తాం, రాఘవేంద్రకి డేటా ఫార్మ్ చేసినాం, రాసిచ్చిండు. ఏం రాసిచ్చిండు? ఫస్ట్ 1 by 1 చూసాం, ఒక్కొక్కటి చూస్తాం కదా. ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ కేసు తీసుకుందాం. సార్ అది కూడా చెప్పండి. కాకపోతే డాటా ఉండకపోతే కష్టం అవుతుంది. దాంట్లోనే కాదు. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మన జీతాలు మనకు కరెక్ట్ వస్తున్నాయా లేదా చూసుకోవాలి. అవునా? మనం చూసుకోకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అయినా చూస్తాడు, నోటీస్ ఇస్తాడు, మెయిల్ పెడతాడు, పుషుతాడు బెంగళూరుకి. కాబట్టి మన జీతం మనకు కరెక్ట్ వస్తుందని చూసుకో. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసామంటే మనము 30A ద్వారా ఫిక్సేషన్ చేస్తాం. రైట్? 30A ద్వారా పే ఫిక్సేషన్ అంటే ఏమనుకున్నాం? డేటా ప్రమోషన్. రైట్? డేటా ప్రమోషన్ అంటే జాయినింగ్ అనుకున్నాం. ఏమనుకున్నాం ఇక్కడ? డేట్ 3వ తారీఖు 3వ నెల 2025. దీనికి ఫిక్సేషన్ చేస్తాం. ఈ ఫిక్సేషన్ చేసినప్పుడు మనం నార్మల్గా ఏం చేస్తాము? డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్. రైట్? ఫస్ట్ డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఏముంది? ఆల్రెడీ ఉన్న డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఏంటి? అది 1/2/2025. ఓకేనా? తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఆన్ ప్రమోషన్. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ ఆన్ ప్రమోషన్. ఎప్పుడు జాయిన్ అయ్యిండు? 3/3/25 జాయిన్ అయ్యిండు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం? ఎగ్జిస్టింగ్ ఎత్తులేదు, మర్చిపోయారు. ఎగ్జిస్టింగ్ ఎంత? ఎగ్జిస్టింగ్ పే 30,000. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఇంక్రిమెంట్ వచ్చింది, అది తీసేసి అంటూ కొంతమంది. అవునా? ఆల్రెడీ చేసిన సర్వీస్ కా ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఓకేనా? ఇది ఎగ్జిస్టింగ్ పే. ఈ ఎగ్జిస్టింగ్ పేకి 30 క్యాపిటల్ ఏలో చేస్తుంది. ఎక్కడికి ఇచ్చుకుంటే ఆయన? డేట్ ఆఫ్ ప్రమోషన్ ఇచ్చిండు. డేట్ ఆఫ్ ప్రమోషన్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ఒకటి లోయర్ క్యాడర్. అవునా? లోయర్ క్యాడర్ ఇంక్రిమెంట్. లోయర్ క్యాడర్ అంటే ఆయన క్యాడర్ ఏంది? లోయర్ క్యాడర్ అంటే ఏంది? సీనియర్ అసిస్టెంట్. అంతకంటే ముందు ఏంది లోయర్ క్యాడర్? ఏంటంటే స్కేల్స్. స్కేల్స్. ఓకే, లోయర్ క్యాడర్ అంటే ఏంటది? జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ఎంత ఉండే? స్కేల్ ఎంత ఉండే? 635. కాబట్టి ఇక్కడ ఒక 635 కలిపేసినాం. ఓకేనా? 635 కలిపితే ఎంత వస్తుంది? ఇక్కడ నాకు 0 6 8 కరెక్టేనా? అవునా? కరెక్టే కదా? 30,860 రూపాయలు. ఇప్పుడు ఏం చేస్తామంటే పే ఫిక్స్డ్ ఇంకొక 635 కలిపితే ఎంత వస్తుంది? దీని కలిపి 5944. ఓకేనా? అంటే ఇట్లా వేయం అక్కడ. నెక్స్ట్ ఏమంటామంటే పే ఫిక్స్డ్ అట్ అని ఇట్లా పెట్టేసి 31,400. ఓకే, లోయర్ క్యాడర్ ఇంక్రిమెంట్ ఒకటి ఇస్తాం ఇక్కడ. నథింగ్ బట్ ఇక్కడ ఇంకోటి ఏం చేస్తాం మనం? హైయర్ క్యాడర్ ఇంక్రిమెంట్ అని కూడా వచ్చింది. లోయర్ క్యాడర్ ఒకటి, హైయర్ క్యాడర్ అంటే డౌట్ రావాలి. సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉంది. ఎంత ఉంది సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో? సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో
ఈ పే ఎంత 30,000 రైట్ ఓకే. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ అంటే 920 అంతే కదా. సో 920 కలుపుకుంటాం, ఇక్కడ కలిపి ఇక్కడ పే చేస్తాం. 920 కలిపి ఎంత వస్తుంది ఇక్కడ 3178 అంతేనా. అట్ ద రేట్ ఆఫ్ 31,780 అని ఇట్లా ఫిక్సేషన్ చేసేస్తాం. ఇదంతా చూపించాము జస్ట్ మీకు క్లారిటీ ఉండడానికి. ఇది పే ఫిక్సేషన్ చేసి నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్, మళ్ళా నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ ఎప్పుడు 3/3/20 అయిపోయింది కదా. అదే 1/3/3 వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా. ఇట్లా మనం పే ఫిక్సేషన్ చేసుకుంటాం. మీరు మనం కూడా వచ్చుకో ప్రాబ్లం. ఇది ఎప్పుడు ఇది డేట్ ఆఫ్ ప్రమోషన్ వస్తే ఇక్కడ ఏం చేసినాం మనం. ఇది ఎట్లా రాయమైనా 30,225 ప్లస్ 920 సీనియర్ అసిస్టెంట్ హయ్యర్ క్యాడర్ కదా, అంటే సీనియర్ అసిస్టెంట్ క్యాడర్. ఇది కలుపుకుంటే ఇది వచ్చేసి లోయర్ క్యాడర్ ఒక ఇంక్రిమెంట్ ఇచ్చినాం, హయ్యర్ క్యాడర్ ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి పే ఫిక్సేషన్ చేసాం. సింపుల్. లోయర్ క్యాడర్ ఒకటి, హైయర్ క్యాడర్ ఒకటి, ఇట్లా ఇచ్చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది 1/3/2 అంటే రెగ్యులర్ రొటీన్ వచ్చింది. ఇది క్యాపిటల్ ఏ. వెరస్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ది స్మాల్ ఏ. ఓకే. అంతే కదా. డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ నథింగ్ బట్ అంటే మీకు ఇండక్షన్ క్యాడర్ ఆ డేట్ చూస్తారు. రిమైనింగ్ క్యాడర్ అన్నింటిలో కూడా 3 చేసినా 1 ఫస్ట్ నుంచి మీకు ఇంప్లిమెంట్ ఇస్తారు. ఓకేనా. ఇంకా ఇండక్షన్ క్యాడర్ లో అది కూడా ఈ మధ్యలో ఫస్ట్ అటు చూడలేదు, మాకైతే చూడలేదు. అంటే రూల్స్ మారుతా ఉంటాయి కదా. సో ఇది డేట్ ఆఫ్ ప్రమోషన్ లో ఇచ్చినటువంటి పే ఫిక్సేషన్. ఇంకోటి ఏమనుకున్నాం, డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనుకున్నాం కదా, ఇదే కదా. డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ మనం ఏమేమనుకున్నాం ఇక్కడ. సేమ్ ఇంక్రిమెంట్ ఎప్పుడైనది అదే డాటా తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నాం ఇంక్రిమెంట్ 1 to 25. ఓకేనా. ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది 1/3/25. ఓకేనా. డేట్ ఆఫ్ జాయినింగ్ ఆన్ ప్రమోషన్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు 3/3/25. ఇప్పుడు ఇదే డాటా ఇదే. దీని ప్రకారం ఎట్లా చేసాం సేమ్. దీంట్లో ఎప్పుడైతే స్మాల్ ఏ 2 అంటే డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ కి వెళ్తే 2 టైమ్స్ పే ఫిక్సేషన్ చేయాలి. 2 టైమ్స్ పే ఫిక్సేషన్ చేయాలి. ఎట్లా అంటే ఫస్ట్ దాన్ని ఏమంటామంటే ఇనిషియల్ ఫిక్సేషన్. ఇనిషియల్ ఫిక్సేషన్. ఓకే. ఇనిషియల్ ఫిక్సేషన్. ఈ ఇనిషియల్ ఫిక్సేషన్ ఎట్లా చేస్తామంటే డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ కదా. ఏంటి డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ 1 to 25 ఇదే కదా. రైటా. నేను తప్పు రాస్తున్నాను, లైన్ తప్పితే చెప్పండి. ఓకేనా. ఓకే. డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ 1 to రైట్. ఇప్పుడు ఇలా ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది. డేట్ ఆఫ్ ప్రమోషన్ ఆన్ జాయినింగ్ ఎప్పుడు 3/3/25. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా ఎగ్జిస్టింగ్ పే ఎంత 30,225. ఇక్కడ ఏం చేస్తారంటే ఇంక్రిమెంట్ అట్ లోయర్ క్యాడర్ ఎంత. లోయర్ క్యాడర్ ఇంక్రిమెంట్ ఎంత 645. ఇప్పుడు ఇది ఏమవుతుంది 30,860. ఇది ఇచ్చేసి కింద ఒక ఫుట్ నోట్ రాస్తారనమాట. నోట్ ఏమని రాస్తారు ఫైనల్ ఫిక్సేషన్. ఓకే. ఫైనల్ ఫిక్సేషన్ విల్ బి డన్ ఎప్పుడు అనుకున్నాడు ఆయన డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్. కాబట్టి నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఏమైతుంది 1 to 2026. 2026 కి నీకు నెక్స్ట్ ఫైనల్ ఫిక్సేషన్ చేస్తామని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకేనా. ఇది ఫుల్ గా ఒక్కటేసారి చేసేస్తాం. ఇట్లా లోయర్ క్యాడర్ ఒకటి హయ్యర్ క్యాడర్ ఒకటి ఇచ్చేసి క్లోజ్ చేసేస్తాం.
నెక్స్ట్ ఇంక్రిమెంట్ మళ్ళీ పే ఫిక్సేషన్ చేస్తాం. కానీ డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ కు తీసుకున్నప్పుడు అంటే 30 స్మాల్ ఏ, ఇది క్యాపిటల్ ఏ. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ దీంతో తేడు ఉంది. ఏముంది సార్ అది వేరు ఇది వేరు రెండు సేమే కదా ఎట్లా. ఓకే, ఇది ఇనిషియల్ ఫిక్సేషన్ లో లోయర్ క్యాడర్ ఒకటి ఇచ్చి పే ఫిక్సేషన్ చేస్తాం. ఈ ఫైనల్ ఎప్పుడు చేయాలి మళ్ళీ ఆయనకు నెక్స్ట్ ఇంక్రిమెంట్. ఇక్కడ ఎప్పుడు చేస్తున్నాము సేమ్ అంటే ఇది రొటీన్ వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫిబ్రవరిలో మళ్ళీ ఇక్కడ ఇనిషియల్ ఫైనల్ ఫిక్సేషన్ చేసినప్పుడు సేమ్ ఇవి కామన్ గా రాసుకుంటాం. డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఎప్పుడు 1 to 25. డేట్ ఆఫ్ జాయినింగ్ ఆన్ ప్రమోషన్ ఎప్పుడు 3/3/25. ఓకేనా. రాసిన తర్వాత ఎగ్జిస్టింగ్ పే ఎంత ఎప్పుడు ఎగ్జిస్టింగ్ పే ఏమైతుంది అప్పుడు ఆయనకు ఎంత 30,225. ఇది ఇనిషియల్ గా చేసినాడు. యాక్చువల్లీ పే ఆన్ ద డేట్ ఆఫ్ ప్రమోషన్, నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ పే ఆన్ ద date of promotion. What is the pay of promotion? Date of promotion కి ఎంత ఉందైనా పే ఇంతేనా, అంతే కదా. ఇక్కడ ఒక ఇంక్రిమెంట్ ఫిబ్రవరిలో తీసుకున్నాడు, మార్చిలో ప్రమోషన్ వచ్చింది, ఎంత ఉంది 30,225. అది ఇక్కడ రాసినాక ఏం చేస్తానంటే ఈయన ఇంక్రిమెంట్ ఉంది. ఎప్పుడు ఉంది ఇంక్రిమెంట్ డ్యూ? ఎప్పుడు ఇంక్రిమెంట్ రెగ్యులర్ ఇంక్రిమెంట్ ఎప్పుడు ఈ డేట్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి కదా. కాబట్టి ఆయనకు రావాల్సిన ఏజీ ఇచ్చేస్తాం. ఆయనకు ఒరిజినల్ గా రావాలా వద్దా? ఒరిజినల్ గా ఆయనకు రావాలా వద్దా? ఆ రావాల్సిన ఇంక్రిమెంట్ ఎంత 600. ఇప్పుడు ఏమైతుంది ఇది 38,60. ఓకేనా. ఈ 38,60కి ఇక్కడ రొటీన్ ఏం చేయాలి? ఆయనకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇంక్రిమెంట్ అండ్ లోయర్ క్యాడర్ ఎంత 600. ఇప్పుడు ఇది ఏమైతుంది 5, 9 అంతేనా 31,495. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ లోయర్ క్యాడర్. ఇప్పుడు 31,000 ఉంది కదా, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్కి వెళ్ళి సేమ్ 920 అవునా. 5, 1, 4, 2. ఇక్కడ ఎంత వచ్చింది? ఈ ఫిక్సేషన్ ఎంత వచ్చింది? ఈ ఫిక్సేషన్ ఎంత వచ్చింది? రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? చూడు చూడు చూడు. ఎంత రావాలి? మీరే మాట్లాడుకుంటారు. ఎంత 535 కదా, 635 అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంది? ఫస్ట్ ఇది అర్థమైందా? మన కోసం ఏది ఎంప్లాయీగా మనకు విషయం ఇనిషియల్ ఫిక్సేషన్ చేస్తాం, తర్వాత ఫైనల్ ఫిక్సేషన్ చేస్తాం. ఇనిషియల్ ఫిక్సేషన్ లో ఒక ఇంక్రిమెంట్ ఇస్తాం. టెంపరరీ ఫిక్సేషన్, ఇనిషియల్ ఫిక్సేషన్ ఇస్ నథింగ్ బట్ టెంపరరీ ఫిక్సేషన్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ప్రమోషన్ టు డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్. టెంపరరీగా చేసి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చినామో నడిపించినామో ఎప్పటిదాకా ఇంక్రిమెంట్ డేట్ వరకు. ఇంక్రిమెంట్ డేట్ రాగానే మనం ఏదైతే టెంపరరీ ఇచ్చేసినామో అది తీసేసినాం. ఫస్ట్ తీసేసి ఆయనకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఇచ్చిన తర్వాత అందుకే అంటారు, మీరు సీనియర్స్ అడగండి, డేట్ ఆఫ్ ప్రమోషన్ ఇస్తే 2 వస్తాయి, డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇస్తే 3 వస్తాయి అంటారు. 7 గారు అవునా కదా సార్? ఆ 3 గివ్. జనరల్ గా మీరు సీనియర్స్ అడగండి, డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇస్తే 3 ఇంక్రిమెంట్లు వస్తాయి, డేట్ ఆఫ్ ప్రమోషన్ ఇస్తే 2 ఇంక్రిమెంట్లు వస్తాయి అంట. ఆ 3 ఎక్కడంటే ఇవి. యాక్చువల్లీ ఇవన్నీ ఇప్పుడు ఇది ఎప్పుడు బెనిఫిట్ అంటే ఇక్కడ చూడండి, ఈయన ఇంక్రిమెంట్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 1 to 27 వస్తుంది. ఓకేనా? అంటే అది కంటిన్యూ అట్లనే అవుతా ఉంటుంది. సో ఇది ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది అంటే
వర్క్మెన్ నాన్ వర్క్మెన్, వర్క్మెన్ అదర్ దాన్ వర్క్మెన్. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు, జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ వర్క్మెన్ క్యాడర్లోకి వస్తాడు. జేఓకి వచ్చినాక ఏమవుతుంది? అదర్ దాన్ వర్క్మెన్, నాన్ వర్క్మెన్ అదర్ దాన్ వర్క్మెన్ అంటే ఆ అదర్ దాన్ వర్క్మెన్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినట్టు నువ్వు 31,000 ఉంది కదా, ఈ 32,000 ఉంది కదా, ఈ 32,000 కంటే ముందు నేను హయ్యర్ క్యాడర్ ఇంక్రిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు జేఓ అయినావు అనుకో, అప్పుడు ఇక్కడ ఏ క్యాడర్ ఇస్తాం? జేఓ క్యాడర్ ఇస్తాం. ఆ జేఓ క్యాడర్ ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే ఈ ఎగ్జిస్టింగ్ దానికి నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏం జాబ్ చేయాలంటే ఆప్షన్ తీసుకునేటప్పుడు మన డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ తన ఓకే ఇది ఫిబ్రవరిలో, ఒకవేళ తనే ఫిబ్రవరిలోనే రిటైర్మెంట్ ఉన్నాడు అనుకో, ఫిబ్రవరిలోనే రిటైర్మెంట్ ఉన్నాడు ఒక 2041లో ఫిబ్రవరిలోనే రిటైర్మెంట్ ఉన్నప్పుడు ఓకే ఈ ఆప్షన్ పోయిందనుకో మార్చ్ ఇంక్రిమెంట్ ఒకటి మిస్ అయ్యే అవకాశం ఉందా లేదా? అట్లా అంటే మనం ఎప్పుడు కూడా ఒక ఆప్షన్ చేసుకునేటప్పుడు డేట్ ఆఫ్ మన సర్వీస్ ను దృష్టిలో పెట్టుకోవాలి, మనం రిటైర్డ్ అయ్యే మంత్ దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళా మనకు ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఇమ్మీడియట్ ఇంక్రిమెంట్ వస్తున్నాయి రెండు, మరి ఇక్కడ లేట్ అవుతున్నాయి కదా సార్, అవునా? లిక్విడిటీ లాస్ అవుతలేమా, డిఏ లాస్ అవుతలేమా? కాబట్టి మన సర్వీస్ ను దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఫైనాన్షియల్ క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకోవాలి. మ్యాక్సిమం ఏం చేస్తానంటే దీనికి వెళ్తాం. నేనేం చేసినట్టే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను జేఓ ఉన్నప్పుడు ఏప్రిల్ ఇంక్రిమెంట్ ఉండేది, ఏవో ప్రమోషన్ వచ్చినప్పుడు జూన్ వచ్చింది. జూన్ వస్తే అందరూ ఈవెన్ ఫిబ్రవరిలో ఉన్న వాళ్ళు కూడా ఫిబ్రవరికి ఇచ్చిండ్రు జూన్లో ప్రమోషన్ వచ్చిన. అంటే జూన్లో ప్రమోషన్ వచ్చిన ఫిబ్రవరి కంటే 8 నెలలు ఆగింది వాళ్ళు. నేనేం చేసిన అదే ఎప్పుడు ఇచ్చేసుకున్నా, ఇట్లా ఈ ఆప్షన్ అందించుకున్నా. వాళ్ళకు నాకు ఎప్పుడు ఒక తేడా అనబడేది పే ఫిక్స్, వాళ్ళకు ఇంక్రిమెంట్ అట్లా. తర్వాత మళ్ళీ మొన్న ఏవో అయినప్పుడు ఇక వద్దని చెప్పేసి మళ్ళీ ఇంక్రిమెంట్కి ఇచ్చేసిన. ఎందుకు ఇచ్చేసినట్టే నేను బేరీజ్ చేసుకున్నాను. నేను రిటైర్డ్ అయ్యింది జూన్లో. సో నేను ఇంతకుముందు డేట్ ఆఫ్ అట్లా ఇచ్చుకునేసరికి ఏమైందంటే నాకు లాస్ట్ ఇయర్లో ఒక ఇంక్రిమెంట్ మిస్ అయ్యే అవకాశం కనబడింది. కాబట్టి నేను ఇమీడియట్గా దాన్ని తీసుకున్నాను. మన డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ తెలుసు కాబట్టి ఎవరి రిటైర్మెంట్ డేట్ వాళ్ళకి తెలుసు కదా, ఆ విధంగా మనం పే ఫిక్సేషన్ చేసుకోవాలి. ఇక పిఆర్సీ ఫిక్సేషన్ ఒకటి ఉంది. ఆ పిఆర్సీ ఫిక్సేషన్కి ఏముండదు, మన ఎగ్జిస్టింగ్ పే ఉంటుంది, ఆ పే మీద డిఏ ఉంటుంది కదా, ఆ పేను డిఏను కలుపుతాము. కలిపినప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తాడంటే ఒక పర్సెంటేజ్ ఇస్తుంది. ఆ పర్సెంటేజ్ను కూడా దానికి కలిపి కొత్త ఫిగర్ అరైవ్ అయ్యి ఆ వచ్చిన ఫిగర్ని కొత్త స్కేల్స్ ప్రకారం ఎక్కడ సెట్ అయితే అక్కడ స్టేజ్ ఫిక్స్ చేస్తాం. అట్లా మీరు ఒకటి ముందు వేసింది విజిబిలిటీ ఉందో నాదే పెట్టిందా, ఇక చూడండి నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఓకే ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ అని ఒకసారి చదవా. ఓకే ఇవన్నీ కూడా డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ చూడండి. పే ఫిక్సేషన్ లో ఫస్ట్ పే, ఇప్పుడు మనకి ఎప్పుడు వచ్చినాయి పే స్కేల్స్? 2022లో వచ్చినాయి. 22లో వచ్చినాయి కాబట్టి ఏప్రిల్ 22 రోజున నా పే. తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్, స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్, ఏమైనా స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ ఉంటే. తర్వాత ఫిట్మెంట్ ఎంత ఇచ్చింది మేనేజ్మెంట్? 7% ఇచ్చింది. ఈ మార్చి 2022 నాడు నాకున్న డిఏ ఇది. ఆ 3 కలిపితే నాకు వచ్చినటువంటి కొత్త పే. ఈ కొత్త పేని మళ్ళీ కొత్త స్కేల్స్ లో రివైజ్ చేసి ఇక్కడ సర్వీస్ ఇంక్రిమెంట్, సర్వీసింగ్ వెయిటేజెస్ ఇస్తారు. అంటే ఓ 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళకి 2 ఇంక్రిమెంట్లు, 20 సంవత్సరాల ఉన్న వాళ్ళకి 3 దాని 20 ఇట్లా ఇస్తారు అన్నమాట మేనేజ్మెంట్. సో దాని వల్ల తీసుకొని కొత్త పే డిసిషన్ అయితే లాస్ట్ లో ఇస్తాం. ఓకేనా? ఇట్లా ఉంటుంది. అది మాక్సిమం మేము అది మీకు సిస్టంలోనే ఇస్తాము. ఎందుకంటే పాపం మన వాళ్ళు అన్ని చేయాలంటే ఇస్తే కాబట్టి అట్లా చేస్తాం. ఇది మాత్రం మీకు కొద్ది క్లారిటీ ఉండాలి మీకోసం. ఇంకొక చిన్న టాపిక్ ఉంది, ఒక 5-10 minutes లో. ఇది అడిగినాక చెప్పాలా? డేట్ ఆఫ్ జాయినింగ్ తర్వాత ప్రమోషన్ వచ్చినప్పుడు చెప్పిన ప్రొసీజర్. అవును, ఇది కూడా ఇక్కడ ప్రమోషన్ డేట్ మార్చలేదు. బిఫోర్ వస్తే సార్, బిఫోర్ వచ్చింది అనుకుందాం కాదు సార్. ఎస్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు బిఫోర్ వచ్చినప్పుడు ఇక్కడ రాఘవేంద్ర వారి కేసులో ఏమైతుందంటే ఇక్కడ మనం ఏదైతే ఇంక్రిమెంట్ ఇచ్చినామో ఇది ఉండదు, దీని మీద అప్పుడు అక్కడ మారుతుంది కదా సార్. అంతే, డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ నీ ప్రమోషన్ వచ్చినప్పటికీ ఉన్న పే మీదనే ఫిక్సేషన్ చేస్తాం. ఎట్లా ఫిక్సేషన్ చేస్తాము? క్యాపిటల్ ఏలోకి వెళ్ళినప్పుడు లోయర్ క్యాడర్ ఒకటి ఇస్తాము, హయ్యర్ క్యాడర్ ఒకటి ఇస్తాము. స్మాల్ ఏ 2కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము?
లోయర్ క్యాడర్ ఒకటి ఇస్తాము టెంపరీగా ఇచ్చి ఆయన ఇంక్రిమెంట్ డేట్ నాడు ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసేసి ఏజీఐ కలుపుతాము, ఇయర్స్ కలిపి మళ్ళీ లోయర్ క్యాడర్ హయ్యర్ క్యాడర్ ప్రింట్ ఇస్తాం. అంటే ఓవరాల్ గా డేట్ ఆఫ్ ప్రమోషన్ ఇచ్చినప్పుడు 2 ఇంక్రిమెంట్లు కలిస్తే డేట్ ఆఫ్ ప్రమోషన్ అప్పుడు 3 ఇంక్రిమెంట్లు కలిస్తే ఇంకొక ఇంక్రిమెంట్ ఎడికి వస్తున్నది అంటే ఆయనకు రావాల్సిన ఏజీఐని కలిపిన తర్వాత ఫిక్సేషన్ ఇస్తాం. సో దాని ద్వారా ఏమైతుందంటే స్కేల్స్ మారినప్పుడు ఒకవేళ ఒక స్టేజ్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఫిక్సేషన్. ఓకే, దీనిలో ఒక క్వశ్చన్స్ ఉన్నాయి, అర్థమైందా? అర్థమవుతుంది, పెద్ద ఏం కాదు ఇది, బట్ మీరు కూడా కొద్దిగా చూడాలి. సో ఏ సిచ్యువేషన్లో అయినా డేట్ ఆఫ్ ఇంక్రిమెంటే బెనిఫిట్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ మీరు రిటైర్డ్ అయ్యే ఇయర్ లో ఆ మంత్ ఫాల్ కాకపోతే మీరు ఒక ఇంక్రిమెంట్ లాస్ అయింది. రిమైనింగ్ ఏ కేసు అయినా కూడా ఆయన కొద్దిగా గోత్రు అయినా చూడండి, అందరు కూడా దానికి ఇచ్చుకుంటారు మ్యాక్సిమం. ఓకేనా? ఇది ఆప్షన్ అనేటువంటిది ఎవరి ప్రమోషన్ అప్పుడు ఆప్షన్ ఎస్, ఎవరి ప్రమోషన్ ఉంటుంది, రెగ్యులర్ ప్రమోషన్ ఉంటుంది. ఓకే, ఇది ఒక పాయింట్. ఇది సార్ ఇది తీసారా? మనం ఇప్పుడు ఏమేమి పే ఫిక్సేషన్ ఏ సందర్భంలో చేస్తాం? అట్లా మీరు చెప్పాలా, తక్కువ మందులు కాబట్టి నేను మీకు ప్రయారిటీ ఇస్తున్నా. చెప్పండి, వీళ్ళంతా ఫాస్ట్ ఆడిషన్ చెప్తున్నారు. చెప్పండి చెప్పండి. నువ్వు కవర్ చేస్తలేవు అబ్బా. రైట్ రైట్, చెప్పండి. ఇప్పుడు పే ఫిక్సేషన్ ఏ సందర్భంలో చేస్తాం? ప్రమోషన్, రైట్, ప్రమోషన్ కదా. ఓకే రైట్. ప్రమోషన్ లో ఇంతకుముందు మన క్యాడర్ ఇప్పుడు రాఘవేంద్ర వారి కేసు చూసింది, రెగ్యులర్ వచ్చారు అండ్ ప్రమోషన్. సరే, మన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సినారియో ఏంటంటే ఒక జేఎల్ఎం ఉన్నాడు. ఈ జేఎల్ఎం గారు జూనియర్ అసిస్టెంట్ కావచ్చా? అయితే యాక్చువల్లీ జేఎల్ఎం ప్రమోషన్ ఏంది? అవునా? జేఎల్ఎం ప్రమోషన్ ఏంటి? మరి ఎట్లా మీరు జూనియర్ అసిస్టెంట్ చేస్తారండి? కావచ్చు అని అంతా చెప్తున్నా. వెరీ గుడ్. ఏమంటారు దాన్ని? కన్వర్షన్ లేదా అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. యువర్ కన్వర్షన్ లేదా అపాయింట్మెంట్ బై కన్వర్షన్ అంటే ఏంటంటాం? అంటే డిగ్రీ కనుక ఏదైనా ఉన్నదనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సబ్ ఇంజనీర్ ఉన్నాడండి, సబ్ ఇంజనీర్ కి ప్రమోషన్ వస్తే ఏమవుతాడు? డబల్ ఏ అవుతాడు. డబల్ ఏ అంటే ఏంది? అడిషనల్. ఏడి అంటే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరా? అడిషనల్ డివిజనల్ ఇంజనీరా? ఇది అసిస్టెంట్, ఇక్కడ అడిషనల్ అసిస్టెంట్. ఓకేనా? ఉండాలని చెప్పి. అయితే ఇక్కడ ఈ డబల్ ఏ గారు ఉన్నారు కదా, ఈ డబల్ ఏ గారు ఇప్పుడు సబ్ ఇంజనీర్ ఎట్లా వస్తాడు? డిప్లొమా, మన డిపార్ట్మెంట్ కి డిప్లొమా ప్రమోషన్, డిప్లొమా క్వాలిఫికేషన్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత తను బీటెక్ చేసిన తర్వాత ఒకవేళ ఏఈ అయిండు, బీటెక్ చేసినాక కన్వర్షన్ అవుతాడు. ఏ విధంగా? అంతేనా సార్? దిస్ ఈస్ కాల్డ్ కన్వర్షన్. అంటే ఈక్వల్ క్యాడర్ లో సార్ ఇదేనా కన్వర్షన్? అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ సార్. డబల్ ఏ టు సింగిల్ ఏ కన్వర్షన్ వస్తుంది. ఇక్కడ ఒకవేళ సబ్ ఇంజనీర్ గారు గ్రాడ్యుయేషన్ ఉండి డబల్ ఏ కాకముందే ఇటు వస్తే ఇది మీరు అన్నట్టు అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఏ గారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని డబల్ ఏ సింగిల్ ఏ కావచ్చు, అది కన్వర్షన్. సబ్ ఇంజనీర్ గారు బీటెక్ గ్రాడ్యుయేషన్ ఉండడం వల్ల డైరెక్ట్ ఏ కావచ్చు, అది అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డబల్ ఏ గారు ఏంటి? ఇంజనీర్, ఇక్కడ కూడా ఇంజనీర్. సో డబల్ ఏ సింగిల్ ఏ డ్యూటీ సేమ్. మనకు డబల్ ఏ గారు ఉంటారు, లేదంటే సింగిల్ ఏ గారు ఉంటారు సెక్షన్. కానీ ఇద్దరు ఏ ఉంటారు అక్కడ. నేను ఫస్ట్ పోయినా కూడా అదే కన్ఫ్యూజ్ అవుతుంది.
బోర్డు మీదనేమో అదనపు సహాయక ఇంజనీర్ అని ఉంటుండే, ఈయన ఏఈ అంటుండే. అరే నేను బోర్డు నిలబడి అంటే నాకు తర్వాత ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ ఈక్వల్ క్యాడర్లో వస్తున్నారు, ఇక్కడ వేరే క్యాడర్ నుంచి వస్తున్నారు. ఓకేనా? సిమిలర్గా ఇక్కడ మన సరే ఈ కేసు పక్కన పెడితే మరి ఇక్కడ ఎందుకు కన్వర్షన్ అవుతారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు కన్వర్షన్ అవుతారంటే నెక్స్ట్ ఏడీ ప్రమోషన్ ఉంటుంది కదా, ఈ ఏడీ ప్రమోషన్కి వచ్చేటప్పుడు 2 ఛానల్స్ ఉంటాయి. ఇక్కడ డబల్ ఏ నుంచి సింగిల్ ఏ నుంచి డిఫరెంట్ కోటాస్ ఉంటాయి. బహుశా ఇక్కడ ఏదో పర్సెంటేజ్ ఎక్కువ ఉండేటట్టు ఉన్నది కాబట్టి ఇటు సైడ్ ఎక్కువ, అంతే కదా సార్? సంథింగ్ ఇక మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది, మనం దాన్ని డివైడ్ కాలేదు. రైట్, ఇగో ఈ JLM టు జూనియర్ అసిస్టెంట్ అవుతాడు అంటున్నాడు. ఎట్లా అవుతాడు ఆయన? అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. ఒకవేళ ఈ JLM ALM అయింది అనుకోండి, దీన్ని ఏమంటాము? జస్ట్ ప్రమోషన్. ఈ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అయింది అనుకోండి, ప్రమోషన్. బట్ JLM టు జూనియర్ అసిస్టెంట్ అయితే అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. అదర్ దాన్ రెగ్యులర్ ప్రమోషన్. అదర్ దాన్ రెగ్యులర్ ప్రమోషన్, రెగ్యులర్ అంటే ప్రతి సంవత్సరం ఇతరాసాలు అన్నది. ఓకే, సో కన్వర్షన్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కేసులలో ఆప్షన్ ఉంది. గతంలో తెలియక ఆప్షన్స్ ఇస్తే రిటైర్మెంట్ అప్పుడు తీసుకొని రికవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నా దగ్గర ఒక జేఓ గారు ఉంది, సీనియర్ జేఓ గారు. ఆయన కన్వర్షన్ వచ్చిండు ఓఎండం నుంచి వెళ్ళి ఆ టైంలో మరి ఇచ్చిపోయింది, మనకు తెలియదు. చూసినాము, ఇచ్చినాము, రికవరీ పెట్టినాము, డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టాకనే పెన్షన్ పేపర్ మీద సంతకం పెట్టాల్సి వచ్చింది. కాబట్టి మనకి ఏదైనా అండ్యూ జరిగితే కూడా దీని అర్థం ఏంటి? జీతం మనకు కావలసినది రావలసిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు కూడా మనం సైలెంట్గా కూర్చుంటే రేపు పొద్దుగాల ఇంట్రెస్ట్ తోడు కట్టుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనది కాని రూపాయి మనము ఆశించొద్దు, తీసుకోవద్దు కదా, ఆశించొద్దు. మనకు రావాల్సిన రూపాయిని బాజాబ్తా తీసుకోవాలి. అవునా? జస్ట్ ఇది అట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ కన్వర్షన్ అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ లో ఆప్షన్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి మనం? 30 క్యాపిటల్ ఒక్కడే 1 వే, నో రిటర్న్. ఓకేనా? అప్పుడు ఆడిట్ కంప్లీట్ కంపెనీ మొత్తం ఆడిట్ అయ్యి ఒక స్పెసిఫిక్ ఒక డేట్ పెట్టి ఈ డేట్ లోపల తప్పు జరిగిన వాళ్ళది ఓకే, ఈ డేట్ తర్వాత తప్పు జరిగిన వాళ్ళకి తప్పు చేసిన ఆఫీసర్ల దగ్గర రికవరీ పెట్టడం జరిగింది, పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తప్పుగా ఎవరికైతే బెనిఫిట్ అయితే వాళ్ళ నుంచి అమౌంట్ రికవర్ చేయడం జరిగింది. కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్త ఉండాలి. ఓకేనా? ఎందుకంటే ఇదంతా ఫినాన్షియల్ మ్యాటర్స్ కాబట్టి ఏం లేదు. అందరూ కూడా నాకు తెలిసినంత వరకు గ్రాడ్యుయేట్సే ఉంటారు. అవునా? కాబట్టి మనం ఏం లేదు, డౌన్ ద పేజ్ లౌన్ ద వర్క్. సింపుల్. మీకు మీ ముందుకు ఒక సర్వీస్ బుక్ వచ్చిందంటే అక్కడిదక్కడనే చూసి ఏంటి ఏంది బాగా ముందు పెట్టుకోండి. స్టార్టింగ్ వెళ్ళి అకౌంట్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సార్ అది నా పీరియడ్ కాదు, నాది కాదు సార్, నేను లేను. అయ్యా ఆయన తప్పు చేసిండు, ఆయన ఇక్కడ ఇంక్రిమెంట్ ఇవ్వద్దు, ఇచ్చిండు, ఇగో ఇట్లానే ఒక ఆప్షన్ ఇచ్చేసిండు, అన్నకి ఇది పేమెంట్ అయింది, గిదే కావాలి, గిదే కావాలి. ఇప్పుడు నేను ఇక దీని మీదనే పోయినా, నేను ఇప్పుడు మంచోనే ఈ 32,000 మీదనే చేసుకుంటూ పోయినా. కానీ మరి చేసేటప్పుడు ఇది ఉన్నదా లేదా చూసుకోవాలి, ఇది కరెక్టా కాదా చూసుకోవాలి. రేపు ఆడిటింగ్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఒక పేజ్ అయితే క్లారిటీ వస్తుంది. ఒకటి తప్పు జరిగితే మనం ఒక ఇష్యూ బయట పెడతాం. బయట పెట్టినప్పుడు మనది తప్పు అయితే ఓకే నేను చేసేది కరెక్ట్ అంటాం. ఒకవేళ అక్కడ తప్పు జరగలేదనుకో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఓహో ఇట్లా కూడా ఉంటుంది ఆ డిపార్ట్మెంట్. కాబట్టి సింపుల్, మనకి ఎవరో చెప్పాలి, సార్ మా సీనియర్ అసిస్టెంట్ గారు చెప్పట్లేదు సార్, మా జేఓ గారు చెప్పట్లేదు సార్, మా ఏఓ గారు అసలు దగ్గరగా రానివ్వడు సార్, ఇవన్నీ కానే కాదండి. వాళ్ళకు మీకన్నా ఎక్కువ ఏముంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మనకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రియల్లీ గ్రేట్. వాళ్ళకి మనం వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, వీ హానర్ దేర్ వర్క్. బట్ ఎవరు నాకు చెప్పట్లేదని మనం సైలెంట్ గా నిరాశ నిస్పృహలు ఎవ్వరు లేకుండా గూగుల్ తల్లి ఉంటుంది మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. టక్కటక్క కొడితే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అవునా కదా? కాబట్టి టర్న్ ద పేజ్, ఇది కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఫైనల్ గా ఒక చిన్న సబ్జెక్ట్ ఉంది, ఒక 5 minutes. ఎడిసమ్ చెప్పాలి సార్, మీకు చెప్పాలి.
సబ్జెక్ట్ అయిపోయారో చెప్పాలి. సో మనం అన్ని మాక్సిమం కవర్ చేసినాం కదా. ఒక పెన్షన్ ఒకటి ఉంది సార్, గవర్నమెంట్ సర్వీస్ లో ఎంప్లాయీ కూడా ఒకటి డూప్లికేట్ సర్వీస్ బుక్ ని కీప్ చేయొచ్చు. అంటే ఎవ్రీ ఇయర్ డిపార్ట్మెంట్ అందులో ఛాన్స్ ఉంది సార్. మన దగ్గర కూడా ఉంది, తీసుకోవచ్చు. మన దాంట్లో మన గవర్నమెంట్ రూల్స్ మనకు ఉన్నాయి. మీకు ఆల్రెడీ రాజేంద్ర సార్ చెప్పుకుంటాడు కదా, ఏబిఎస్సిబి, ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్, ఇవన్నీ నేను అంటే షెడ్యూల్లో చూసిన డిపార్ట్మెంట్ ఇంట్రడక్షన్ అంతా కూడా సార్ చెప్పినట్టున్నారు కదా ఫస్ట్ క్లాస్లో. సో మనం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈక్వల్ అయినా ఉంటాయి, ఏమైనా ఆన్ పార్ గవర్నమెంట్ తోటే ఉంటాయి, లీవ్స్ అయినా ఏమైనా. బట్ మన సిస్టమ్ వేరు ఉంటుంది. మనకున్న సాలరీస్ కానీ, మనకున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మనం మన కంపెనీ అయినప్పుడు కూడా 100% షేర్స్ ఓన్డ్ బై హూమ్? గవర్నమెంట్ ఓన్లీ. ఓకే, అంటే నథింగ్ బట్ మన గవర్నమెంట్ అనలే కానీ పబ్లిక్ ఎంటిటీ, మన పబ్లిక్ సర్వెంట్స్. ఓకే, కాబట్టి మన దగ్గర కూడా ఉంది, మనం కూడా తీసుకోవచ్చు. ఓకేనా, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఆ సీట్లో మీరుంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? పెన్షన్ పేమెంట్. పెన్షన్ క్యాలిక్యులేషన్ చెప్పట్లేదు నేను, ఓన్లీ పెన్షన్ పేమెంట్ మాత్రమే చెప్పండి. సరే, రైట్. సాలరీస్ ఎంప్లాయీస్ కి సాలరీ ఇవ్వాలంటే చేంజ్ రిటర్న్ అన్నాం. మరి పెన్షన్ పేమెంట్ ఇవ్వాలంటే చేంజ్ రిటర్న్ అడుగుదామా? ఎవరిస్తారు? లైఫ్ సర్టిఫికేట్ ప్రతి నెల ఇవ్వాలా? ఎప్పుడు ఇవ్వాలి? నవంబర్లో. ఇప్పుడు డిఎల్సి ఇచ్చేసినాము, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఇంట్లో కూర్చొని లైఫ్ సర్టిఫికేట్ కొట్టేస్తాడు గవర్నమెంట్ ఇచ్చింది కరోనా టైంలో. అజయ్ ఐడియా ఉన్నది కాబట్టి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లో మనం డేటా అప్లోడ్ చేస్తాం ఎస్ఎపీ నుండే. గవర్నమెంట్ వెబ్సైట్, అది గవర్నమెంట్ వెబ్సైట్లో డేటా ఉంటుంది, మనం చూసుకుంటారు, కొట్టేస్తే అది మీ లాగిన్కి వస్తుంది. అంటే మీ లాగిన్ అంటే పెన్షన్ ఎక్కడెక్కడ పేమెంట్ అవుతుంది, ఎక్కడెక్కడ పేమెంట్ అవుతుంది మీకు ఐడియా ఉందా? కార్పొరేట్ ఆఫీస్ కూడా పెన్షన్ పేమెంట్ ఉన్న దగ్గర, ఇంకొకటి ఎక్కడ సర్కిల్, ఇంకొకటి ఈఆర్ఓలు ఎవరైనా పెన్షన్ పేమెంట్ చేస్తారా? ఇంకా అక్కడ పేమెంట్ ఉండేది కదా, మన జీతం పెట్టి చేయాలి. రైట్, ఇవి ఈ 3 ఆఫీస్ లెవెల్లో వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు, అప్రూవల్ ఆఫీసర్స్ ఉంటారు. ఇక్కడ లైఫ్ సర్టిఫికేట్ వచ్చిన ఇక్కడ పే ఆఫీసర్స్ అని ఉంటాడు, పే ఆఫీసర్. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి ఏఓ, ఇక్కడికి వచ్చేసరికి డీగా. వీళ్ళు పేమెంట్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్. వీళ్ళ ఇమీడియట్ అసిస్టెంట్ ఎవరు ఉంటారు? ఇక్కడ ఏఓ ఆబ్లిక్ జేఓ ఎవరని ఉంటారు. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఏఓ జేఓ. డి గారి దగ్గర కంప్లీట్ గా జేఓ. ఈయన వెరిఫికేషన్ ఆఫీసర్, అప్రూవర్ ఆఫీసర్, వెరిఫైయర్, అప్రూవర్, వెరిఫైయర్. ఇట్లా డిఎల్సీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నవంబర్లో వస్తుంది. ఓకేనా, ఇది డిఎల్సీ. బోర్డు బాగా బ్లాక్ చేస్తారు. ఓకే, డస్టర్స్ డస్టర్ పెడితే మొత్తం వెళ్ళిపోతుంది. బ్లాక్ బ్లాక్ వాడికి అవుతుంది సార్. ఓకే, పెన్షన్ పేమెంట్ చేయాలంటే చేంజ్ రిటర్న్ అడగాలి కదా. తెలిసిపోయినా బంద్ చేద్దామా? ఓకే, పెన్షన్ పేమెంట్ చేయాలంటే లైఫ్ సర్టిఫికేట్ నెంబర్ 1 ఇయర్లీ వన్స్ సబ్మిషన్ ఉంటుంది. సెకండ్ ఏంటి? పెన్షన్ మీ దగ్గర పెన్షన్ ఎప్పుడు పేమెంట్ చేస్తారు? ఒక ఆర్డర్ ఇస్తారు. మీకు ఎట్లయితే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారో పెన్షన్ కూడా ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. తెలుసా దాన్ని ఏమంటారు? అపాయింట్మెంట్ ఆర్డర్ అనలేదు కానీ పీపీఓ. పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ఓకే, పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ఆ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో ఏమేమి ఉంటాయంటే శాంక్షన్ పెన్షన్ ఎంత, కమ్యూటేషన్, శాంక్షన్ పెన్షన్ ఉంటుంది, కమ్యూటేషన్ వాల్యూ ఉంటుంది. ఓకే, తర్వాత ఎక్కడ పేమెంట్ చేయాలనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ
ఖానాపూర్ ఈఆర్ఓలో విద్యాచరణ్ గారు ఖానాపూర్ ఈఆర్ఓలో ఉన్నాడు. ఆయనకు ఒక కోరిక ఉంది, ఇక్కడ సర్కిల్ ఆఫీస్ లో రమేష్ జవహర్ దగ్గర జీతం తీసుకోవాలన్నది ఉన్నది. అది పాసిబులా? పాసిబులా కాదు. బట్ ఈ ఖానాపూర్ ఈఆర్ఓలో ఇంకొక జేఓ గారు రిటైర్డ్ అయ్యారండి. ఈ జేఓ గారు పేరు తిరుపతి గారు రిటైర్డ్ అయ్యారు. అయిన తర్వాత ఇక్కడున్న సర్కిల్ ఆఫీస్ లో, వరంగల్ సర్కిల్ ఆఫీస్ లో, సార్ ఇక్కడ దగ్గర ఉంటాడు వరంగల్ కి, కాబట్టి నేను వరంగల్ సర్కిల్ లో పెన్షన్ తీసుకుంటా అని ఆయన అంటాడు. చేయొచ్చా లేదా? అరే ఈయన చేయలేదు, ఆ సార్ చెప్తాడు జీవులకు ఒక న్యాయం, జూనియర్ అది కాదు. అక్కడ పెన్షన్ పేమెంట్ అనేది పెన్షనర్ ఒక ప్రావిజన్ ఉంటుంది. మనం మార్నింగే మాట్లాడుకున్నాం. పెన్షనర్స్ ఇవాళ ఈ డిపార్ట్మెంట్ ఈ విధంగా ఇంతవరకు ఉన్నదంటే కారణం ఏంటంటే ఏమనుకున్నాం మనం, వాళ్ళు చేసినటువంటి సేవలు. ఇప్పుడు మన కంప్యూటర్ల మీద కొడుతున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రతిదీ మాన్యువల్ రాష్ట్రాలు. ₹1 టీవీ తేడా వస్తే కొంతమంది చెప్తా ఉంటారు, రాత్రి 9-10 గంటల దాకా వాళ్ళకు ఒక చిన్న హెల్ప్ ఏంటంటే ఒక క్యాలిక్యులేటర్ మాత్రమే ఉండేదండి. అదే పెద్ద సపోర్టింగ్ టూల్ అలా. మనలాగా ఇప్పుడు గూగుల్, ఎక్సెల్, ఏఐ ఇవన్నీ లేవు. కాబట్టి వాళ్ళకు మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రావిజన్ ఏంటంటే ఎన్బిడిసిఎల్ పరిధిలో వాళ్ళ కన్వీనియంట్ గా ఎక్కడైనా పెన్షన్ తీసుకోవచ్చు. ఆ కండిషన్స్ ఏమిటి, ఏ సర్కిల్లోనైనా తీసుకోవచ్చు, ఏ డివిజన్లోనైనా తీసుకోవచ్చు, కార్పొరేట్ ఆఫీస్లోనైనా తీసుకోవచ్చు. కాబట్టి పెన్షన్ పేమెంట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఓకే రైట్ సర్టిఫికేట్, ఓకే అది ఇయర్లీ వన్స్. నెంబర్ 1 కావాల్సింది ఏంటి, పిపిఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ఈ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో